హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాంగ్రీ షేక్ బ్లాగ్స్. లాస్ట్ వీడియో గండికోట టూరిస్ట్ ప్లేసెస్ పార్ట్ 1లో నేను గండికోట ఫోర్ట్ ఎంట్రన్స్, జార్జ్ రివర్ వ్యూ పాయింట్, గ్రానరీ అంటే ధాన్యాగారము, రంగనాథ స్వామి టెంపుల్ చూపించాను కదా. ఈ వీడియో పార్ట్ 2లో మీకు జుమ్మా మస్జిద్, బిగ్ ట్యాంక్ లేదా కత్తుల కోనేరు, గన్ ఫౌండరీ, రాణి మహల్, తాలీం ఖానా, మాధవరాయ స్వామి టెంపుల్, గండికోట జైల్, గండికోట ఫోర్ట్ పై భాగము చూపిస్తాను, తప్పగా చూడండి. వన్స్ అగైన్ మీకు క్లియర్గా అర్థమవడానికి గండికోటలో ఉన్న టూరిస్టు ప్లేసెస్ డ్రోన్తో తీసిన ఇమేజ్ అప్లోడ్ చేశాను. అలాగే లాస్ట్ వీడియోలో అంటే పార్ట్ 1లో డ్రోన్తో తీసిన జార్జ్ రివర్ వ్యూ పాయింట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, తప్పగా చూడండి. ఈ వీడియోలో ముందుగా జుమ్మా మస్జిద్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ జుమ్మా మస్జిద్ గ్రానరీ అంటే ధాన్యాగారము పక్కన ఉంది. మరియు ఈ మసీద్ లొకేషన్ కోసం మీరు ఎక్కువ వెతకాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే గండికోటలో ఎంటర్ అయ్యాక కాస్త ముందుకు వెళ్తే మీకు ఈ మసీదు పై భాగము దూరం నుంచి ఈజీగా కనబడుతుంది. నిజంగా మసీద్ ఎంట్రన్స్ గేట్ నుంచి కొంచెం ముందు వెళ్ళగానే మెయిన్ మసీద్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇది హైదరాబాద్లో ఉన్న చార్మినార్ లాగానే ఉంటుంది. మసీద్ చుట్టూరు ఈ చిన్న చిన్న రూములు ఉన్నవి ఒకప్పుడు గుర్రపుశాల అంటే గుర్రాలు మరియు కాపరిలు ఉండేవారు. ఇలాంటివి రూమ్స్ 120 పైనే ఉన్నాయి. మసీదు దగ్గర చూస్తున్న ఈ వాటర్ ఫౌంటైన్ ఒకప్పుడు చాలా అందంగా ఉండేది. మసీదు లోపలి భాగం చూపిస్తాను, చూడండి ఎంత అందంగా ఉందో. ఈ జుమ్మా మస్జిద్ మీర్ జుమ్లా 1650లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ మసీద్ నుంచి లెఫ్ట్ సైడ్ చూస్తే మాధవరాయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది. హిందూ దేవాలయం పక్కనే ఉన్న ఈ మసీద్ యూనిటీ ఇన్ డైవర్సిటీలో ఒక అందమైన ఉదాహరణ. ఇవి లోపల గుర్రాల షా లోపల వెళ్తాను ఇప్పుడు. సో 1 by 1 మొత్తం కనెక్షన్ ఉందనుకుంటుంది. వా బా 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 చూడండి, లోపల మొత్తం 1 by 1 కనెక్షన్ ఉంది. సో ఇలాంటివే మొత్తం 120 పైనే ఉన్నాయి. ఇంకా బా ఈ పెయింటింగ్ చూస్తూ ఉంటే అప్పటిలాగానే ఉంది. అంటే ఇదంతా చిన్న ఊడిపోతూ ఉంది కాదనక, ఇదంతా ఊడిపోతుంది అప్పటి కాలంది. కానీ పైన చూస్తే మీకు సిమెంట్ లాగా ఉంది. ఈ సిమెంట్ ఆ తర్వాత అంటే పడిపోతుందని ఏమని చేశారేమో, మొత్తం కన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. ఇదంతా రెనోవేషన్ చేసినట్టున్నారు మొత్తం. సో అది ఇంకొకటి ఏమంటే జుమ్మా మస్జిద్ ఉంది కదా, ఈ మస్జిద్ మినార్స్ ఇవన్నీ పౌడర్ అంతా మళ్ళీ రెనోవేషన్ చేసింది. ఈ మస్జిద్ గేట్ ఉంది కదా ఇక్కడ, ఈ గేట్ వచ్చేసి మొత్తం టెర్రస్ పైకి వెళ్ళడానికి. ఇది యాక్చువల్గా 15 years ముందు నాకు బాగా గుర్తుంది. ఈ ఎంట్రన్స్ కూడా ఉండింది ఇక్కడ. ఇప్పుడైతే విజిటర్స్కి ఎంట్రన్స్ లేదు, ఎంట్రీ లేదు దీని లోపల. కానీ ముందు ఒక 15 years ముందు నాకు బాగా గుర్తుంది. ఇలా మొత్తం టెర్రస్ పైన వెళ్ళేవాళ్ళం, వెళ్ళేసి వ్యూ అంతా చూసేవాళ్ళం. సో ఏమైనా గొడవలు ఉన్నాయా లేదంటే ఎవరు కింద పడినారో ఏమో కానీ ఈ ఎంట్రన్స్ అంటే విజిటర్స్కి ఎంట్రన్స్ మాత్రం బంద్ చేశారు ఇక్కడ. సో ఇక్కడ చాలా చల్లగా ఉంటుంది ఈ ప్రదేశం.
ఇక్కడ హ్యాపీగా కాసేపు నిద్రపోయినా. అంటే ఒక 2 times సమ్మర్లో వచ్చాను కదా నేను. మొత్తం ఆ జార్జ్ వ్యూ పాయింట్ చూసిన తర్వాత ఇక్కడ నిద్రపోవడానికి రెస్ట్ తీసుకున్నా కొంతసేపు. చాలా చల్లగా ఉంటుంది. ఎంత బ్యాక్ సైడ్ వ్యూ పాయింట్, చెట్టు చూడండి ఎంత పాత చెట్టు తెలియదు కానీ చాలా అందంగా ఉంది. మొత్తం ఇది కాంపౌండ్స్లో మొత్తం మీకు 3 చెట్లు కనబడతాయి. ఇది మసీదు బ్యాక్ సైడ్ వ్యూ. ఇది ఫ్రంట్ సైడ్ వ్యూ చూసారు కదా, ఇది ఒక బ్యాక్ సైడ్ వ్యూ. ఇక్కడ సో ఇది జుమ్మా మస్జిద్ ఉంది కదా, జుమ్మా మస్జిద్ లెఫ్ట్ సైడ్ని అలా చూస్తూ ఉంటే నెక్స్ట్ మీకు బిగ్ ట్యాంక్ అని రాసి ఉంటుంది ఇక్కడ. సో ఇది కత్తుల కోనేరు. ఈ కోనేరుకి కత్తుల కోనేరు అని పేరు ఎందుకు చెప్తారు అంటే, ఆ కాలంలో అంటే కింగ్డమ్ రూల్లో యుద్ధాలకు పోయి వచ్చాక వాళ్ళ కత్తులు అంటే స్వార్డ్స్ని ఈ చెరువులు కడిగేవారు అంట. 100 కత్తులు ఒకేసారి ఈ చెరువులో కడిగేసరికి ఈ కోనేరు ఎర్రగా మారేది అంట. అందుకే ఈ కోనేరుకి కత్తుల కోనేరు లేదా బాండ్ ఆఫ్ స్వార్డ్స్ అని అంటారు. ఎందుకో తెలియదు, ఇప్పుడు ఈ కోనేరు నీళ్లు ఉండట్లేదు. ఒకప్పుడు అంటే 2-3 సంవత్సరాల ముందు ఈ చెరువులో నీరు మరియు చేపలు ఉండేవి. నేను 3 years ముందు వచ్చిన ఫొటోస్, వీడియోస్ అప్లోడ్ చేశాను చూడండి. ఒకప్పుడు ఫ్రెండ్స్ గండికోటలో ఉన్న ఇతర లొకేషన్స్ చూడడానికి వెళ్తే నేను ఇక్కడ ఫిష్ స్పా కోసం ఒంటరిగా లేదా 2 ఫ్రెండ్స్తో వచ్చేవాడిని. ఎందుకో తెలియదు కానీ ఇక్కడ బ్యాడ్ వైబ్స్లా ఉండేవి. అంటే ఏదో ఒక డిఫరెంట్గా ఉండేది. అప్పట్లో నాకు తెలియదు ఈ కోనేరుకి కత్తుల కోనేరు అంటారు అని. నిజంగా ఇప్పుడు తెలిసాక ఇక్కడ రావాలన్నా కొంచెం భయంగా ఉంటుంది. నెక్స్ట్ లొకేషన్స్ రాణిమహల్, తాలిం ఖానా, గన్ ఫౌండరీ. ఇవి 3 జుమ్మా మస్జిద్ లెఫ్ట్ సైడ్ నుంచి దాదాపు 2 kilometers లోపల వెళితే కనిపిస్తాయి. దారి మాత్రం చాలా ఘోరంగా, భయంకరంగా, నిర్మానుష్యంగా ఉంటుంది. ఎందుకంటే 95% జనాలు ఎవ్వరు ఇక్కడికి రారు. సో ఈ లొకేషన్స్ విజిట్ చేయాలి అంటే ఎక్కువ జనాభా ఉంటేనే వెళ్ళండి. అండ్ మెయిన్ ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు కాస్త ఆలోచించి వెళ్ళండి. రీసెంట్గా సీఎం చంద్రబాబు గారు గండికోట డెవలప్మెంట్ కోసం 70 crores ఫండ్ రిలీజ్ చేశారు కదా. కాస్త ఈ రూట్ గమనించి ఈ కంప చెట్లు తీసేసి టూరిస్ట్ ఈ లొకేషన్స్ విజిట్ చేసేలా అవగాహన కల్పిస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్న ఈ టెంపుల్ పూర్వకాలంలో కట్టినదే, కానీ ఇక్కడ కూడా లోపల విగ్రహం లేదు. ఏ స్వామి విగ్రహం ఉనిందో నాకు తెలియదు. మీకు తెలిస్తే కామెంట్స్లో రాయండి. ఈ టెంపుల్ తర్వాత ఇలాగే ఇంకో 1/2 kilometer పైనే నడుస్తే మీకు గన్ ఫౌండరీ చూపిస్తుంది. ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఉంది, కానీ ఇక్కడ ఒక తాపలు ఉన్నాయి. మొత్తం మీరు చూస్తే మొత్తం ఫుల్ ఓపెన్గా ఉంటుంది, చాలా పెద్దగా. నాకు బాగా గుర్తుంది 2 years ముందు వచ్చినప్పుడు నేను. ఇప్పుడు చూస్తున్న పెద్ద క్లోజ్ హాల్లా ఉంది కదా, ఇదే గన్ ఫౌండరీ. ఇక్కడ 10 seconds కూడా నిలబడలేరు. ఎందుకంటే లోపల గబ్బిలాలు ఉన్నాయి. చాలా దుర్వాసన, అంటే గలీజ్ స్మెల్ వస్తుంది. యాప్లో చూస్తే మీకు గన్ ఫౌండరీ లొకేషన్ రాంగ్ చూపిస్తుంది. గూగుల్ మ్యాప్లో చూపిస్తున్న గన్ ఫౌండరీ లొకేషన్ యాక్చువల్లీ తాలిం ఖానా లేదా రాణిమహల్ ఉంది.
అండ్ మ్యాప్లో చూపిస్తున్న రాణి మహల్ లొకేషన్ యాక్చువల్లీ గన్ ఫౌండరీ. సో గన్ ఫౌండరీ చూశారు కదా, గన్ ఫౌండరీ పక్కన ఒక దారి ఉంది. లోపల అలాగే వెళ్తే మీకు లెఫ్ట్ సైడ్ ఒక ఎంట్రన్స్ కనబడుతుంది. ఇది రాణి మహల్ అయినా ఉండవచ్చు, లేదా గన్ ఫౌండరీకి సంబంధించిన స్టోర్ రూమ్ ఉండొచ్చు, లేదా తాలిం ఖానా కూడా ఉండొచ్చు. చెప్పా కదా, గూగుల్ మ్యాప్లో మీకు లొకేషన్ రాంగ్ చూపిస్తుంది. ఈ లొకేషన్ చూశాక అలాగే ఇంకో 1/2 కిలోమీటర్ నడిస్తే మీకు ఒక 30 ఫీట్ హైట్ ఉన్న ఇంకో మహల్ కనబడుతుంది. కనబడుతుందా మీకు? సో కన్ఫామ్గా అదే రాణి మహల్. గదులు గదుల్లాగా ముందు ఉన్నాయి, మొత్తం పగలగొట్టేశారు అనుకుంటుంది ఇది. సో మేబీ ఇది ఉండొచ్చు రాణి మహల్. దీని గురించి రెనోవేషన్ చేసి మంచి దారి వేసి చేస్తే బాగుంటుంది ఇది కూడా. చూడండి, వావ్. సో ఇది డిస్ట్రాయ్ చేశారో లేక పడిపోయిందో తెలియదు అసలు, కానీ చాలా బ్రహ్మాండంగా ఉంది ఇది కూడా. లోపలికి వెళ్దాం. ఇదే అండి రాణి మహల్, చూసారుగా. ఇంకొకటి ఏమంటే, ఇలాంటి ఎవరు లేని చోట్ల గనుల కోసం తవ్వుతారు, లేదంటే తేనెటీగలు ఎక్కువ ఉంటాయి, అదొక భయం. అందుకే కొంచెం జాగ్రత్తగా తేనెటీగలు, ఒక్క తేనెటీగ దూరం నుంచి కనబడినా కూడా ఏ ప్రదేశంలోనే వెళ్ళకండి. ఇక్కడ చూడండి ఎలా తవ్వారో, తవ్వినారో లేక పడిపోయిందో తెలియదు. చూడండి ఎలా ఉందో. చాలా హైట్ ఉంది కదా. సో కనీసం 20 నుంచి 30 ఫీట్ దాకా హైట్ ఉంటుంది. కానీ చాలా వాటర్ బాటిల్స్ ఉన్నాయి. మేబీ లోకల్స్ ఎవరైనా వస్తున్నారేమో కదా, చెప్పలేము. ఎందుకంటే నాన్ లోకల్స్ ఇంత దూరం రారు, ఇంత లోపలికి వస్తే లోకల్స్ రావచ్చు. ఫైనలీ గూగుల్ మ్యాప్లో చూపిస్తున్న గన్ ఫౌండరీ యాక్చువల్లీ రాణి మహల్ లేదా తాలిం ఖానా ఉండవచ్చు, అంతేగాని గన్ ఫౌండరీ మాత్రం ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే గన్ ఫౌండరీ ఒక పెద్ద క్లోజ్ రూమ్లా ఉంటుంది, అంతేగాని ఇలా మహల్లా ఓపెన్గా ఉండదు. ఈ రాణి మహల్ చూశాక కాస్త ముందుకు వెళ్తే మీకు గండికోట ప్రాజెక్ట్ రివర్ కనిపిస్తుంది. నిజంగా ఇక్కడి నుంచి ఈ రివర్ వ్యూ చాలా అందంగా ఉంటుంది. ఇదే అది గండికోట రివర్, గండికోట ప్రాజెక్ట్ ఉంది కదా, గండికోట రివర్ అని కూడా అంటారు. అక్కడ నుంచి వస్తాయంట ఈ నీళ్ళు. లొకేషన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో గన్ ఫౌండరీనో రాణి మహలో తాలిం ఖానానో ఏదో మొత్తం కన్ఫ్యూజింగ్గా ఉంది. సో అది మేబీ ఇది గన్ ఫౌండరీ ఆ రాణి మహల్ ఉండొచ్చు, ఆ లాస్ట్లో ఉండేది తాలిం ఖానా కూడా ఉండొచ్చు, లేదంటే రాణి మహల్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే సైన్ బోర్డ్స్ లేవు కాబట్టి ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది ఏది అనేది. సో మొత్తం చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ లొకేషన్ వెళ్దాం. నెక్స్ట్ మాధవరాయ స్వామి టెంపుల్ చూపిస్తాను. ఈ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ గండికోట జైల్ పక్కనే ఉన్న దారి నుంచి వెళ్తే వస్తుంది. కానీ ఆ రూట్ దూరం అనుకుంటే జుమ్మా మసీద్ పక్కన మట్టి రోడ్ నుంచి వెళ్ళిన ఈ టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ 16th సెంచరీలో శ్రీ కృష్ణదేవరాయల కింగ్డమ్ రూల్లో కన్స్ట్రక్ట్ చేశారు. యాక్చువల్లీ ఈ టెంపుల్ గండికోటలో అందరికన్నా పురాతనమైన టెంపుల్.
ఇక్కడ ఉన్న ఈ పిల్లర్స్ విజయనగర స్టైల్లో కట్టినది. నిజాములు గందికోట ఫోర్ట్పై దాడి చేశాక ఇక్కడ ఉన్న శ్రీ కృష్ణస్వామి గారి విగ్రహం మైదుకూర్కి షిఫ్ట్ చేశారు. ఈ టెంపుల్లో ఉన్న శిల్పకళ ఖచ్చితంగా చూడవలసిన దృశ్యం. టెంపుల్లో ఎంటర్ అయ్యాక పిల్లర్స్పై ఉన్న చేప మరియు తాబేలు చెక్కడాలు చూస్తే పూర్వకాలంలో ఏ కంప్యూటర్ టెక్నాలజీ లేకున్నా ఎలా చేశారో అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సేమ్ అలాగే రంగనాయకుల టెంపుల్లో ఎలా విగ్రహం లేదో, సో దీని లోపల విగ్రహం లేదు. ఈ టెంపుల్ లోపలి భాగంలో గబ్బిలాలు ఎక్కువ ఉండడం వల్ల చాలా చెడు వాసన, గలీ స్మెల్ ఉంటుంది. సో ఇక్కడ కూడా ఎక్కువసేపు ఉండలేరు. నేను ఇప్పటికీ దాదాపు 30 సార్లు గండికోట వెళ్ళింటాను. మొదట జార్జ్ రివర్ వ్యూ పాయింట్ తర్వాత చాలా అందంగా ప్రశాంతంగా అనిపించే ప్లేస్ మాధవరాయ స్వామి టెంపుల్. ఆ తర్వాత జుమ్మా మస్జిద్ ప్రశాంతంగా ఉంటుంది. మరలా చెప్తున్నా, ఈ మాధవరాయ స్వామి టెంపుల్ వర్షాకాలంలో లేదా చలికాలంలో చూడాలి. సమ్మర్లో వెళ్తే 15 మినిట్స్ కూడా ఉండలేరు, ఎందుకంటే చాలా హీట్ ఉంటుంది ఇక్కడ. మాధవరాయ స్వామి టెంపుల్ నుంచి గండికోట జైల్ వచ్చే దారిలో మీకు ఒక పాత బావి కనిపిస్తుంది. బావి పక్కన చూస్తే పురాతనమైన టెంపుల్ కూడా కనిపిస్తుంది. ఈ టెంపుల్ని కూడా కాస్త మరమ్మతులు చేస్తే చాలా బాగుంటుంది, ఎందుకంటే టెంపుల్ లోపల వెళ్ళడానికి కూడా దారి సరిగా లేదు. గండికోటలో వెళ్ళాక నీరు ఉన్న కోనేరు చూడాలి అనిపిస్తే గండికోట జైల్ బందీఖానా నుంచి మాధవరాయ స్వామి టెంపుల్ వెళ్ళే దారిలో రైట్ తీసుకోకుండా స్ట్రైట్ వెళితే అందమైన కోనేరు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఈ కోనేరు నీళ్లు చుట్టుపక్కన ఉన్న నింబ మరియు చిన్ని తోటకు ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ గండికోట జైల్ బందీఖానా చూపిస్తాను, చూడండి. ఈ గండికోట బందీఖానాలో
చాలా చిత్రహింసలు పెట్టేవారు అంట. ఇక్కడ ఒక రాయి ఉంది, ఇది చాలా కష్టం రాయి ఎట్టడానికి చెప్తా ఉంటారు. ఎస్, ఇదే చూడండి, ఈ రాయి ఉంది కదా, లిఫ్ట్ చేయడం చాలా కష్టం అంటారు. ఎంత పెద్దది ఉందో, ఎందుకంటే గుండ్రంగా ఉంది కాబట్టి సైజు లిఫ్ట్ చేయడం చాలా కష్టం అంటారు. ఇది కనీసం అంటే ఒక 40 feet ఉంటుంది, చాలా హైట్ ఉంది ఇది. సో అంత ఈజీ కాదు దీనిలోంచి తప్పించుకోవడం. గబ్బిలాలు చాలా ఎక్కువ, అంటే గందికోటలో ఏ ప్లేస్లో గబ్బిలాలు ఎక్కువ ఉంటాయిరా బాబు అంటే ఆ ప్లేస్ ఇదే. భయంకరంగా ఉంటాయి, కళ్ళ ముందరనే కనపడుతూ ఉంటుంది. ఆ స్మెల్ అసలు భరించలేరు. ఎవరు ఇక్కడ వచ్చినా కూడా ఒక 15 to 20 minutes కన్నా ఎక్కువ అసలు ఉండలేరు. అంటే ఇప్పుడు నిలబడిన ప్లేస్ దగ్గర ఏమైనా స్మెల్ ఉండదు, కానీ ఇలా లోపల వెళ్ళామనుకోండి అసలు ఆ స్మెల్ని భరించలేరు, అంత ఘోరంగా ఉంటుంది స్మెల్ అసలు. ఎలా ఉందో ప్లేస్, మొత్తం గబ్బిలాలు తిరుగుతున్నాయి ఇక్కడ లోపల. చాలా ఘోరంగా ఉంది ప్లేస్ మాత్రం, చాలా భయంకరంగా ఉంది. అది కాకుండా నిజంగా అప్పటి కాలంలో ప్రిజనర్స్కి శిక్ష ఇస్తున్నారంటే ఎంత పెద్ద శిక్ష ఇస్తారో అప్పుడు అర్థమైంది. ఎక్కడ చూసినా బల్లులు, ఏ గబ్బిలాలే ఉన్నాయి. దీని వెనకలనే మీరు చూస్తే ఈ నిమ్మకాయల తోట, చీనీ తోట ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఇదంతా చీనీ తోట, కొన్ని చోట్ల చీనీ తోట ఉంది, కొన్ని చోట్ల నిమ్మకాయ తోట ఉంది. సో లైట్గా చినుకులు పడుతున్నాయి. లోపల దారి ఉంది, లోపల వెళ్తాను ఒకసారి. చూడండి, గబ్బిలాలు మీకు కనబడుతున్నాయో లేదో కానీ నాకు కూడా లైట్ కనబడుతున్నాయి. మొత్తం చీకటి ఉంది కాబట్టి ఇక్కడ. జైలు నుంచి బయటికి వచ్చాక రైట్ సైడ్ చూస్తే చార్మినార్ కనిపిస్తుంది. ఈ చార్మినార్ గురించి నేను పార్ట్ 1లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాము. ఫైనలీ అన్ని ప్లేసెస్ కవర్ చేశాక గండికోట ఫోర్ట్ పైభాగం వచ్చాను. ఈ లొకేషన్ మీరు గండికోట ఫోర్ట్ ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ ద్వారా వెళితే మీకు ఫోర్ట్ పైభాగము అంతా కనిపిస్తుంది. ఈ స్టెప్స్ ద్వారా వెళ్తే మీరు ఫోర్ట్ పైభాగం అంతా చూడొచ్చు. ఇది మెయిన్ కోట. సో మెయిన్ యాక్చువల్లీ ఏమంటే ఎంట్రన్స్ దగ్గర అందరూ ఇగ్నోర్ చేస్తారు. సో పైన ఎక్కితే మీకు మెయిన్ ఎంట్రన్స్ ఎలా ఉంది ఏంటి, అసలు అక్కడ మొత్తం సోల్జర్స్ ఎలా నిలబడుతున్నారు, ఎక్కడ ఆక్రమిస్తున్నారు, ఎక్కడ తర్వాత అటాక్ చేస్తున్నారు, అదంతా కనబడుతుంది. చూడండి, ఇది మెయిన్ కోట. చాలామంది ఏమంటే అసలు ఇది చూడరు. మెయిన్ జస్ట్ అది జమా మస్జిద్, తర్వాత రంగనాయకుల టెంపుల్, ఆ 2 టెంపుల్స్ ఉన్నాయి కదా, అవన్నీ చూస్తారు, వ్యూ పాయింట్ చూస్తారు. ఇవి మాత్రం చూడరు. చూడండి, ఇక్కడ నుంచి మీకు గందికోట రివర్ ఆర్ మైలవరం డ్యామ్ అంతా కనబడుతుంది ఇక్కడ నుంచి. తర్వాత క్యాంపింగ్ చేసేది ప్లేసు, మొత్తం షాప్స్, బయట ఉండే పార్కింగ్ ప్లేసు, షాప్స్ అంతా కనబడుతుంది. చూడండి,
మొత్తం వ్యూ కనబడుతుంది ఇక్కడ నుంచి మీకు టోటల్ కవర్ చేయొచ్చు. కానీ ఏమంటే కొంచెం జాగ్రత్త, మొత్తము పగిలిపోయి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అడుగు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అడుగు వేయండి. సో ఇక్కడనే మెయిన్ సోల్జర్స్ కాపలా ఉంటున్నారు, సైనికులు. చూడండి ఇది ఎలా ఉందో స్లోపు, ఇక్కడ నుంచి అటాక్ చేస్తున్నారు. ఈ స్లోప్ ఉంది. ఇంకొకసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ విజిట్ చేస్తే ఫస్ట్ జార్జ్ రివర్ వ్యూ పాయింట్ చూసుకొని అక్కడి నుంచి రిటర్న్ వచ్చాక ఏ లొకేషన్స్ కనబడతాయో అవన్నీ చూడండి. ఒకవేళ మీరు ఈవినింగ్ అంటే సాయంత్రం 4 PM తర్వాత గండికోట ఫోర్ట్ ఎంటర్ అయితే ముందుగా ఫోర్ట్ పై భాగము జైల్ బందీఖానా, మాధవరాయ స్వామి టెంపుల్, జుమ్మా మసీద్, గ్రానరీ, రంగనాథ స్వామి టెంపుల్, దెన్ జార్జ్ రివర్ వ్యూ పాయింట్ చూడండి. బికాస్ ఈవినింగ్ టైంలో జార్జ్ రివర్ వ్యూ పాయింట్ దగ్గర లో లైట్ ఫొటోస్ చాలా అందంగా ఉంటాయి. ఒకవేళ మీకు టైం ఉంటే ఆ తర్వాత రాణిమహల్, గన్ ఫౌండరీ, తాలింఖానా ఈ 3 లొకేషన్స్ చూసుకోండి. ఈ 3 లొకేషన్స్ మీకు జుమ్మా మసీద్ వెనకల భాగంలో కనిపిస్తాయి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు గండికోట బయట ఉన్న క్యాంపింగ్, బోటింగ్, హార్స్ రైడింగ్, కాయాకింగ్, జిప్ లైన్ ఇంకా మిగిలిన అడ్వెంచర్ యాక్టివిటీస్ చూపిస్తాను. ఫైనలీ గండికోట వాటర్ ఫాల్స్ తప్పగా చూడండి. ఈ లొకేషన్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ గైస్. జై హింద్.